దేశంలోనే తొలి వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ ప్రారంభానికి సిద్ధమైన న్యూ పంబన్ బ్రిడ్జ్. పైనుంచి రైలు, కింది నుంచి బోట్లు, ఆటోమేటిక్గా గేట్లు తెరుచుకునే ఏర్పాట్లు, సెన్సర్స్ ద్వారా పనిచేసే గేట్లు. గతంలో 16 మంది మనుషులు. దేశంలోని అద్భుత ఇంజనీరింగ్ నిర్మాణం. 105 సంవత్సరాల చరిత్ర గల పాత పంబస్ బ్రిడ్జ్. 250 కోట్ల వ్యయంతో కొత్త బ్రిడ్జ్ నిర్మాణం. పాత బ్రిడ్జ్ నిర్మాణానికి 20 లక్షలు. దేశంలోనే తొలిసారిగా వర్టికల్ రైల్వే సీ బ్రిడ్జ్ సిద్ధమవుతోంది. తమిళనాడులోని రామేశ్వరం ప్రాంతంలో ఉంది. పాత పంబస్ బ్రిడ్జ్ స్థానంలో కొత్తగా ఈసీ బ్రిడ్జ్ రూపుదిద్దుకోబోతోంది. అయితే ఇది 105 ఏళ్ల క్రితం బ్రిటిష్ వారిచే నిర్మించబడింది. కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ న్యూ సీ బ్రిడ్జ్ అపురూప దృశ్యాలను సోషల్ మీడియాలోని షేర్ చేశారు. అది చూసిన సిటిజన్స్, నెటిజన్స్ వావ్ నిజంగా అద్భుతం అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇదొక ఇంజనీరింగ్ అద్భుతం అని మంత్రి కామెంట్ చేశారు. ఈ న్యూ వేవ్ పంబన్ బ్రిడ్జ్ ప్రత్యేకతలే వేరు. నిర్మాణ రంగంలోనే ఓ అద్భుత ప్రక్రియ. ఓడలు బ్రిడ్జ్ వద్దకు వచ్చాయంటే దానంతట అదే పైకి లేచే విధంగా దీనిని సెన్సార్లతో రూపొందించారు. 2070 మీటర్ల పొడవైనటువంటి ఈ బ్రిడ్జిపై రైలు పరుగులు తీస్తుంది. కింద నుంచి ఓడలు సాగిపోతూ ఉంటాయి. మత్స్యకారులకు తమ సరుకు రవాణాకు కూడా ఎలాంటి ఆటంకం లేకుండా రైళ్లకు అత్యంత వేగంగా సరుకును చేస్తూ ఉంటారు. దీని వలన వారికి కూడా సమయం, దూరం కూడా ఆదా అవుతుంది.